హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్తో ముచ్చట్లు. చాలా డేస్ అయిపోయింది ఒక మంచి రెసిపీ చేసి. సో ఇవాళ అయితే బ్యాచులర్స్ ఫిష్ బిర్యానీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, ఆ టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుంది. సో ఈ ఫిష్ బిర్యానీ రెసిపీ కోసము నేనైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు క్విక్గా చూపించేస్తాను. సో నేను జనరల్గా ఫిష్ బిర్యానీ రెసిపీ చేసేటప్పుడు షాన్ ఫిష్ బిర్యానీ అనే మసాలా నేను వాడతాను. సో ఒకవేళ మీకు ఇది దొరికితే మాత్రం ఇది తీసుకోండి, లేదంటే మనకి ఇంట్లో జనరల్గా చేసుకునే గరం మసాలా అయితే వేసుకొని మీరు ఈ ఫిష్ బిర్యానీ రెసిపీ చేయొచ్చు. సో దీనికి కావాల్సిన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బోన్లెస్ ఫిష్ అండ్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, అలాగనే సమ్ ఫ్రైడ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతాను, కర్డ్ కూడా వాడతాను, మంచి జ్యూసీ లెమన్ వాడతాను, అలానే కొంచెం కొరియాండర్, కొంచెం మింట్ అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు. సో ఈ ఫిష్ బిర్యానీ రెసిపీ కోసం అయితే మనం మ్యారినేషన్ రెడీ చేసేసుకుందాము. నేను కొన్న షాన్ ఫిష్ బిర్యానీ మసాలా అయితే నేను వేసేసుకుంటాను. ఇప్పుడు మంచి జ్యూసీ లైమ్ని అయితే పిండేసుకుంటాను ఈ మసాలాలోని. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, స్పైసీ లెవెల్స్ బట్టి మనం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ కారం పౌడర్ అయితే వేసుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూను కొరియాండర్ పౌడర్, మనకు కావాల్సినంత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటాము. ఇందులో మంచిగా కట్ చేసుకుని ఇలా చీలికలైన మిరపకాయలు వేసేసుకుందాం. అలాగే సన్న తరిగిన పుదీనా, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మనము ఇందులోని కావాల్సిన ఆయిల్ కూడా వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ ఇచ్చి ఫిష్ని మ్యారినేట్ చేద్దాం. మసాలా ముద్దనైతే మంచిగా రెడీ చేసుకున్నాము. మనము ముందుగానే కట్ చేసుకున్న బోన్లెస్ ఫిష్ అయితే వేసేసుకుందాం. ఈ ఫిష్ని అయితే వేసి మంచిగా మ్యారినేషన్ అయితే ఇద్దాము, ఎందుకంటే ఆ మసాలా ఈ ఫిష్ ముక్కకి బాగా పట్టాలి కాబట్టి. ఇలా కలుపుతున్నప్పుడే నాకైతే నోరు ఊరిపోతుంది ఒక పక్క నుంచి. ఫిష్ దమ్ బిర్యానీ కాబట్టి జనరల్గా అయితే పెరుగు వేస్తారు. చాలామంది పెరుగు వేయొచ్చా లేదని డౌట్ పడుతుంటారు, కానీ ఇది ఆల్రెడీ రెసిపీ ప్రూవెనే. సో మనం మంచిగా పెరిగేసుకొని దీనికి మ్యారినేషన్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా దమ్ ప్రిపేర్ చేద్దాము. వన్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకొని ఈ మ్యారినేషన్కి మిక్స్ చేసుకోవడం. మ్యారినేషన్ అయితే రెడీ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని ఒక 20 minutes పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ ఏంటనేది చూపించేస్తాను. ఈ రెసిపీ కోసం అయితే నేను ముందే ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇదైతే నేను ఇప్పుడు కడిగేసి ఒక 45 minutes నానబెట్టుకొని పెట్టేసుకుందాం, ఎందుకంటే కుకింగ్ టైం మనకి ఈజీ అయిపోతుంది కాబట్టి. ఈ బిర్యానీ రైస్ కుక్ చేసేసుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేసుకున్నాను బాయిలింగ్కి. అందులోని 2 బిర్యానీ ఆకులు, అలానే దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇలాచీ, లవంగా అండ్ షాజీరా వేసేసుకొని దీన్ని ఒక మరుగు వచ్చినంత వరకు మూత పెట్టేసి మరిగిస్తాను. అలానే మనకి వాటర్ సాల్టీగా ఉండాలి కాబట్టి సీ సాల్ట్ టేస్ట్ వచ్చినంత వరకు నేనైతే సాల్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా రైస్ కుకింగ్ అప్పుడు మనము సాల్ట్ యాడ్ చేయము. కొంచెము ఆయిల్ రైస్ అతుక్కుపోకుండా ఉండడానికి, కొంచెము ఫ్లేవర్ కోసం అయితే నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ అయితే బాయిలింగ్ పాయింట్కి వచ్చింది, బాగా మరుగుతుంది. ముందుగా మనము కడిగి రైస్ నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు వాటర్లో వేసేసి 80% కుక్ అయినంత వరకు దీన్ని ఉంచుకుందాం. సో 80% రైస్ అయితే కుక్ చేసేసుకొని చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, రెడీగా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ అయితే తీసేసుకొని ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ చూడండి ఎంత జ్యూసీగా మ్యారినేట్ అయిందో అది వేసేసుకొని ఫిష్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని, అలానే ముందు మనము రెడీగా 80% కుక్ చేసుకున్న రైస్ వేసేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొంచెం కొత్తిమీర, అలానే మంచి చిక్కటి నెయ్యి వేసేసుకొని దీన్ని జస్ట్ 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఫిష్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో బిర్యానీ దమ్ అవ్వాలి కాబట్టి మనము దీన్ని అయితే మంచిగా క్లోజ్ చేసేద్దాము అల్యూమినియం ఫాయిల్ తోటి, ఎయిర్ అసలు ఎక్కడ లీక్ అవ్వకుండా ఉండడానికి. సో ఇలా ఎయిర్ టైట్ లాక్ చేసేసి
మూత పెట్టేసి మనము 10 minutes కుక్ చేసుకుంటే ఫిష్ బిర్యానీ ఈజ్ రెడీ. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చింది అనేది ఒక్కోసారి క్విక్గా చూసేద్దాం. బిర్యానీ అయితే చాలా క్రేజీగా కుక్ అయింది. మరి ఒక్కసారి చూసేద్దాం. బాబా చూసారా ఫిష్ ఎంత బాగా కుక్ అయిందో. బాబా దమ్ము ఫిష్ క్రేజీ ఉంది. మరి అయితే మనం చిన్న బౌల్లో కొంచెం వేసుకొని టేస్ట్ చూసేద్దాం. నాకైతే నోరు ఊరిపోతుంది ఫిష్ బిర్యానీ ఎలా వచ్చిందని. మరి టేస్ట్ చూసేసి ఎలా వచ్చిందో చెప్పేస్తాను. కాలిపోతుంది. అల్టిమేట్ టేస్ట్. ఇదే రెసిపీ మీరు ఫాలో అవ్వండి. అలానే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేసి కూడా కామెంట్ చేసేయండి.